మీరు వేరే డిపార్ట్మెంట్స్లో చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేవి మనకు కనబడదు. సోషల్ పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి జ్ఞాపికలు అందించి శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని, అధికారులకు సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన 7 పోలీసు అధికారులను రామగుండం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొని పదవీ విరమణ పొందుతున్న 7 అధికారుల కుటుంబ సభ్యులతో కలిసి శాలువలు కప్పి పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ పొందిన సిహెచ్ రాజమౌళి గౌడ్ శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గత 1981లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఎంపికై అంచెలంచెలుగా 2018 సంవత్సరంలో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది పోలీస్ శాఖలో కీలక పాత్ర పోషించి విజయవంతంగా పదవి విరమణ పొందారు. అలాగే సిరాజ్ అహ్మద్ 1981లో కానిస్టేబుల్గా చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొంది సబ్ ఇన్స్పెక్టర్ పదవి విరమణ చేశారు. 1984లో కానిస్టేబుల్గా చేరిన టి కళాధర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా, 1981లో కానిస్టేబుల్గా చేరిన కె లచ్చన్న ఏఆర్ఎస్ఐగా, 1989లో కానిస్టేబుల్గా చేరిన డి స్వామి ఏఎస్ఐగా, 1989లో చేరిన డి కృష్ణమాచారి హెడ్ కానిస్టేబుల్గా, ఎస్ రామచంద్రం రెవెన్యూ శాఖలో విఆర్ఓగా చేరి జూనియర్ అసిస్టెంట్గా రామగుండం కమిషనరేట్లో విధులను నిర్వర్తించి పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి పదవి విరమణ పొందుతున్న పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపి విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా వారికి అందించాలని సిబ్బందికి తెలిపారు. ఇకపై మీ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని, తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి అవసరం ఉన్నా కమిషనరేట్ పోలీస్ వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీనిచ్చి పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనాలలో ఇంటి వరకు సాగనంపారు. చాలా గర్వంతో రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 2 years పనిచేయడం అంటే ఒక అదృష్టం. మీరు వేరే డిపార్ట్మెంట్స్లో చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేవి మనకు కనబడదు. సోషల్గా చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి పోయి వాళ్ళ మదర్తో కలుసుగా పెట్రోలింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వీధిలో అందరుగా వాళ్ళు అసలు ఇక ఎట్టినాలో సరే. కానీ మీకు కాలు ఉంటుందా, చేయకుంటుందా, నీకు చక్కగా వస్తుందా అనేది ఫస్ట్ క్లియర్ ఫాలో అయిపోతుంది. కమాన్ డ్యూటీ ఈరోజు ఉంది, మొత్తం అందరూ రెడీ అవ్వండి. 9 గంటల కంటే అందరూ 10 నిమిషాల ముందే కన్సెప్ట్ మొత్తం యూనిఫామ్ వేసుకొని అక్కడ రకాల తీసుకొని నెలగా వస్తారు. దిస్ ఇస్ ద డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్. మనం డిసిప్లిన్గా ఉండి సమాజాన్ని డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. కాలేజీ వాళ్ళు వ్యవసాయదారులు అయ్యారు, మాకు కూలి పని చేశారు, చాలామంది కాలేజ్ వాళ్ళు చచ్చిపోయారు, సూసైడ్ చేస్తారు, అంత ఉండింటారు. సో మీకు ఆపర్చునిటీ అండ్ యూనిఫామ్ వేసుకొని కనబడుతున్నామంటే జీవితంలో బాగా శ్రద్ధ అయిపోయారు. everyone is speaking English. Even Manmalu కూడా good in English. Very good. జీవితంలో ఏదో తక్కువ ఇలా జరిగింది. సో మీరు చాలా అన్ని రకాల ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
కృతజ్ఞతకు నోచని శ్రామికులు. ఋతువులే మారిన గడియారం ఆగిన కనురెప్పలు వాల్చని విశ్రాంతే ఎరుగని అనుక్షణం శ్రమించే రక్షక భటులు. కృతజ్ఞతకు నోచని శ్రామికులు.